పశ్చిమ దేశాల వైఖరిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తీవ్రాగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పశ్చిమ దేశాలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఆపరేషన్ సింధూర్పై వచ్చిన రియాక్షన్స్ గురించి తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయడం లేదని అన్నారు. కానీ ఎక్కడో కూర్చుని ఇండియాకు ఉచిత సలహాలు మాత్రం ఇస్తుంటాయని మండిపడ్డారు. తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే ఆ పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతాయని, తమ సొంత ప్రాంతంలో జరిగితే మాత్రం వాటిని పట్టించుకోవని ఎద్దేవా చేశారు. కొంతమంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ మండిపడ్డారు. సాయం చేయాలనుకునే వారితో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్లా ప్రవర్తిస్తే అలాగే సమాధానం ఇస్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చాలా దేశాలు స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. కాగా వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా డెల్టా ఫోర్స్ సైన్యం జనవరి 3వ తేదీన వెనిజులాపై దాడి చేసి ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంది. ఈ దాడిలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వెనిజులాపై అమెరికా చర్యల నేపథ్యంలో జయశంకర్ పశ్చిమ దేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది.